పారిశుద్ధ్యం, విద్యుత్, నీళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని బండి ఆత్మకూరు మండల అభివృద్ధి అధికారి విజయరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి హాజరయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఎంపీడీఓ విజయరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కార్యదర్శులు గ్రామాల్లోని అన్ని పంచాయతీలలో డ్రైనేజ్, మురికి కుంటలు శుభ్రం చేయడం, దోమల ఫాగింగ్ చేయడం, రహదారులపై నీరు నిలవకుండా చూడటం, త్రాగునీటి ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి కడిగి క్లోరినేషన్ చేయడం, ట్యాంకుల వద్ద ఎలాంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో డెంగీ, మలేరియా తదితర వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీ కాలువల వెంట దోమలు ప్రబలకుండా అలాగే ప్రతి శుక్రవారం, ఫ్రైడే పాటించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించడం జరిగింది. ప్రజలు వారి వారి పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎర్రగుంట్ల గ్రామంలో అతిసార వ్యాధి నియంత్రణలో ఉందని, కొత్తగా ఎటువంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు. కరెంటు ఏఈ ప్రసాద్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా గాలి వానలు సంభవిస్తున్న కారణంగా అక్కడక్కడ స్తంభాలు కూలడంతో విద్యుత్కు కొంత అంతరాయం ఏర్పడుతుందని, వాటిని వెంటనే పునరుద్ధరించి విద్యుత్ సప్లై ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆర్డబ్ల్యూఏసీ ఏఈ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ ఎక్కడైనా నీటి సమస్య, పారిశుద్ధ్యం సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు రాగాల వెంకటరమణ, ముంతల మధురాణి, పంచాయతీ ఏఈ వెంకటయ్య, హౌసింగ్ డిఈ సుంకిరెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, వసుధ, గౌసియా బేగం, భావనారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే చిన్న విశేషం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏవైతే ముఖ్య సాటర్డే సర్పంచులు వచ్చే మీటింగ్స్ కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేసుకోవాలి చెప్పేసి కూడా ఒక క్లియర్గా మనకు డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఇష్యూస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం ఏవైతే నీటి ట్యాంకులు ఉంటాయో అవి శుభ్రపరచుకోవడము, క్లోరినేషన్ చేసుకోవడము ప్రతి బిల్డింగ్కు, అదేవిధంగా సోర్సుల దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి, మెయింటైన్ చేసుకొని చెప్పాలి. ఏమైనా అక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకొని మనం ఆల్రెడీ టెస్టింగ్ ఇట్లా ఇచ్చారు మన పిల్లలు కన్సల్ట్స్ అందరికీ, వాళ్ళు కూడా టెస్ట్ చెక్ చేస్తున్నారు. వీళ్ళు ఎంత కూడా అటెండ్ అయ్యి చేస్తే మనం చాలా వరకు ఇటువంటి కేసులని తప్పించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పనులని మీరు అందరూ చేస్తారని, అదేవిధంగా ఈ వచ్చే నెక్స్ట్ కమింగ్ అన్ని రెడీ సీజనే ఉంటుంది కాబట్టి లిక్విడ్ కాలంలో కానీ శుభ్రం చేస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సమస్యలు ఏమన్నా డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ ఎవరైనా చెప్తే నోట్ చేసుకుంటాము. తర్వాత మన అక్కడ సందర్భాన్ని అక్కడ అవసరాన్ని బట్టి ఆ ఫండ్స్ అవైలబుల్ బట్టి మనం టైం కాబట్టి ఈ దీంట్లో దోమలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఆహారం, తర్వాత వాటర్, నీరు తాగలేదు కలుసుకున్న అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దీంట్లో ఒకవేళ మీరు విలేజ్కి ఏమైనా వెళ్ళినప్పుడు కానీ మీ దృష్టిగా ఎక్కడ వచ్చిన వాటర్ లీకేజ్ కానీ ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది కానీ ఆహారం కానీ కలుసుకునేదానికి కనిపిస్తున్నట్టుగానే మా ఏఎన్ఎం గారికి కానీ లేకపోతే ఇల్వాడి కానీ ఎంపీఓ కానీ ఎవరికో మాకు ఈ సమాచారం ఇచ్చినప్పుడు వెంటనే మనకి అక్కడ వేసి తగిన చర్యలు చేసి అరికట్టేందుకు మనం చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్దేశంతో మాత్రమే అనుమతి ఇచ్చున్నారు కనుక మనం ఈ సమావేశంలో మన అజెండా ప్రకారం అజెండాలో మొదటిగా అన్ని హ్యాబిటేషన్లో ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే ఈ సభ దృష్టికి గౌరవ సభ్యులు తీసుకొస్తే మన పంచాయతీరాజ్కి సంబంధించి శ్రీనివాసులు గారు అలాగే ఏఈ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు నోట్ చేసుకుంటారు. గౌరవ సభ్యులు త్రాగునీటికి సంబంధించి మన మండలంలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరుతున్నాను.